వారు శిష్యులతో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈదరి నుండి ఆదరికి మీరు వెళ్ళండి, ఈదరి నుండి ఆదరికి వెళ్ళండి. అన్న నువ్వు కూడా మాతో రా, నేను కొండపైకి వెళ్తాను ప్రార్థన చేసుకోవడానికి, తండ్రితో మాట్లాడడానికి. అందరూ 12 మంది శిష్యులు ఈదరి నుండి ఆదరికి గలిలయ సముద్రంలో ప్రయాణం ప్రారంభమైంది. మధ్యలో భయంకరమైన తుఫాను. ఇటువంటి స్థితి కోసం వారు సిద్ధంగా, ఒకవేళ సిద్ధమై ఉంటే అప్పటి కాలంలో భద్రత తీసుకుని ఏమన్నా తీసుకునేవాళ్ళు, లేకపోతే అసలు ప్రయాణమే ప్రారంభించేవాళ్ళు. ఇటువంటి స్థితి కోసం వారు సిద్ధంగా లేరు. అటువంటప్పుడు నోట్లో వచ్చిన మాటలన్నీ చెప్పేశారు. ఆయనేమో ప్రార్థన అనుకోండి, కొండపైన ఉన్నాడు, మనల్నేమో మధ్యలో ముంచేశాడు. ఆయనేమో క్షేమంగా ఉన్నాడు. ఇదేంటో మేము నశించిపోతున్నాం, చింత లేదని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుండగా 4వ జామున తుఫాన్ ఆగిపోయినా కాదు, హల్లెలూయా, ఎగసి పడుతున్న నీళ్లు నెమ్మలమైనప్పుడు కాదు, భయంకరమైన గాలి ఆగిపోయినప్పుడు కాదు, ఎంత స్పీడ్లో ఫస్ట్ వస్తుందో ఆ తుఫాను పెరుగుతూ ఉండగా ఆ నీళ్ళ మీద నడుచుకొని ఆయన వస్తున్నాడు. వాళ్ళు దేనికైతే సిద్ధంగా లేరో నా దేవుడు దాన్ని ఆపి నా దేవుడు ఇంటికి నెమ్మదినిచ్చాడు, ఆ 12 మందికి నెమ్మదినిచ్చాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నువ్వు దేనికైతే సిద్ధంగా లేవో అది నిన్ను భయపెట్టిస్తుందా? నా దేవాది దేవుడు అంటున్నాడు, ఏ రోజైతే పడవలోనికి అడుగుపెట్టి సిద్ధంగా లేని వాటిని నా దేవుడు ఆపాడో, నీ ఇంట్లో ఏదైతే నువ్వు సిద్ధంగా లేవో అది కలవరం పుట్టిస్తుందో, భయం పుట్టిస్తుందో, ఆందోళన పుట్టిస్తుందో, నా యేసయ్య అక్కడ ఆపిన దేవుడు నీ ఇంటిలో కూడా నా దేవుడు ఆపును గాక.